अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वय संजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. ఆండాళ్ తిరువిడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ధనుర్మాస ఆరంభమైన శుభ సందర్భంలో అందరికీ కూడా ఆచార్యుల మంగళాశాసనాలను అందిస్తూ ఈరోజు మొదటి పాసురాన్ని మీరంతా వినుంటారు. ఆండాళ్ తల్లి ఒక్కొక్క పాసురంలో ఏం చెప్పిందో అందులో రసాస్వాదనలో అందరూ మునిగి ఉంటారు. కానీ మన పూర్వాచార్యులు ఎందరో గోదాదేవి గురించి ఎన్నో రకాలుగా పెద్దలు అందించిన మంచి మంచి విశేషాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మన వేదాంత దేశికులనే మహానుభావులు గోదాస్తుతి అనే ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకు అందించారు. అటువంటి స్తోత్రాన్ని మనం ఈ రోజు నుంచి తెలుసుకోవాలి అని ఆరంభం చేసుకున్నాం. అందులో మొదటి శ్లోకాన్ని మనం ఈరోజు శ్రవణం చేస్తాం. విశేషించి వేదాంత దేశకుల యొక్క ప్రభావం ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఆ మహానుభావుడు ఎన్నో స్తోత్రాల్ని మనకు అందించారు. అందులో మన దశావతార స్తోత్రం అని ఆయన అందించి, ఆ దశావతార స్తోత్రం కనుక చదివినట్లయితే ఎన్ని లాభాలు కలుగుతాయో ఆయనే వర్ణించారు. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని శాస్త్రం చెప్తోంది. ఏదైనా ప్రయోజనాన్ని కోరే ఏ మనిషి అయినా ఒక పని చేస్తాడు. ఫలం కనుక లభించకపోతే ఎవరు ఏ పని చేయరు. అందువల్ల ఫలశ్రుతిలో ఆ మహానుభావుడు తెలియజేశారు వేదాంత దేశకులు. ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల ఎంత లాభం కలుగుతుంది అంటే, వక్త్రే తస్య సరస్వతి బహుముఖి అంటారు. అంటే తస్య వక్త్రే బహుముఖి సరస్వతి, వారి యొక్క వాక్కులో అమోఘమైనటువంటి ఆ సరస్వతి అంటే వాక్కు బాగా స్రవిస్తుంది ఈ దశావతార స్తోత్రం కనుక చదివితే. భక్తి పరా మానసే, మానసే పరాభక్తి అంటే వాడి మనస్సులో పరభక్తి కలుగుతుంది. మనకి భక్తి విశేషాన్ని తెలియజేస్తూ దర్శనం పరభక్తి స్యాత్ పరజ్ఞానంతో సంగమ పునర్విశ్లేషభీరుత్వం పరమా భక్తి రుచ్యతే అని మన పెద్దలు మనకి వర్ణిస్తూ ఉంటారు. అంతటా ఉండేటటువంటి ఆ పరమాత్మని దర్శించడం పరభక్తి అంటారు. ఆ స్వామి నాలో కూడా ఉన్నాడు అని తనలో కూడా ఆ స్వామిని దర్శించుకుంటే తని పరజ్ఞానము అంటారు. అలాంటి ఆ భగవంతుని యొక్క సంబంధం ఏనాటికైనా సరే ఇది నన్ను వదిలిపోతుందేమో అనే భయం గనక ఉంటే దాన్ని పరమాభక్తి అంటారు. పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే. అలాంటి ఆ భక్తికి బీజం ఈ దశావతార స్తోత్రం చదివితే అన్నారు. అంతేకాదు తను శుద్ధి కాపి తనవు అన్నారు. అంటే తనవు కాపి శుద్ధి, వాడి శరీరంలో కూడా కలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి శుద్ధి కలుగుతుంది అన్నారు. మనకి శారీరకంగా శుద్ధి కలగాలి అంటే అద్భిర్గాత్రాన్ని శుద్ధియంతి అంటారు. నీటితో శరీరానికి శుద్ధి కలుగుతుంది. కానీ ఒక నామాన్ని అనుసంధానం చేస్తూ కూడా శరీరానికి శుద్ధి కలిగింప చేసుకోవచ్చు అని మనం వింటూ ఉంటాం. పుండరీకాక్షనామ సంకీర్తనం చేస్తే చాలు లోపల బయట అంతా కూడా శుద్ధి కలుగుతుంది అన్నట్లుగా ఆ పుండరీకాక్షుడే మనకి అనేక అవతారాల్లో మనకి దర్శనం ఇచ్చాడు కనుక ఆయన నామం పాడడం చాలా విశేషము అని చెప్తారు. అందుకే మన ఆండాడి తల్లి కూడా ఈ పాసురాల్లో పాడేలో రెంబావాయ్ అంటూ పాడమని చెప్తుంది. కేశవనై పాడవం నీకెట్టే కిడత్తియో, ఇంకా పడుకుని ఉంటావా కేశవాని పాడవా అని అమ్మ మేలు కలుపుతుంది కదా. అలా అది శరీరానికి శుద్ధి కలుగుతుంది. అలాగే దిశాసు దశసు ఖ్యాతి శుభా జృంభతే అంటున్నారు. అనే ఒక అద్భుతమైనటువంటి స్థితి అన్ని దిక్కుల నుంచి మనకు కలగాలి. దశసు దిశాసు
ఖ్యాతి అంటున్నారు. అన్ని దిక్కుల నుంచి ఖ్యాతి కలగాలి, అలాంటి ఖ్యాతిని మనకు కలిగిస్తుంది అని మనకి తెలియజేశారు మన వేదాంత దేశకులు. అలాంటి దేశకులు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం గోదాస్తుతి, అది మనం తెలుసుకోబోతున్నాం. ఇందుకీ గోదా అంటే ఏమిటి? గాం దదాతీతి గోదా అని అంటారు. గోశబ్దానికి అనేక అర్థాలు మన సంస్కృత పండితులంతా తెలియజేస్తూ ఉంటారు. అంటే వాక్కని, సంపద అని, ఎన్నో రకాలైనటువంటి భూమి, పదవి, స్థానం, వీటన్నిటిని దదాతి ఇస్తుంది కనుక ఆ తల్లి పేరు గోదా అని అర్థం. అంటే ఈ లోకంలో చాలామంది ఏం చేస్తున్నారని అడిగితే రియల్ ఎస్టేట్ అంటున్నారు. నిజానికి ఈ లోకంలో ఏ భూమి తీసుకున్నా రియల్గా వీడు ఉండడు. నిజమేంటి రియల్ ఎస్టేట్ ఏదంటే పరమపదం, అది ఎప్పటికీ ఉండేది కదా. మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పాడు కదా, ఎప్పటికీ కూడా ఉండేది ఏది అంటే ఆ పరమపదమే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినోర్జున అని స్వామి చెప్పాడు. మిగతా ఏ లోకాలైనా సరే వెళ్ళినా మళ్ళీ ఇక్కడ తిరిగి రావాల్సిందే, ఆ లోకాలన్నీ కూడా అందులో కలిసిపోవాల్సిందే ఈ ప్రళయంలో. కానీ ఆయన్ని పొందినవాడు మాత్రం పునర్జన్మ నవిద్యతే అని చెప్పాడు కదా. అలాంటిది తద్ధామ పరమం మమ అంటూ కూడా ఆయన ధామం గురించి కూడా తెలియచేశాడు. అలాంటి పరమాత్మ యొక్క ధామాన్ని మనకి కటాక్షించే తల్లి గోదాదేవి. ఆ గోదాదేవి యొక్క స్తుతిని మనం తెలుసుకుంటున్నాం. అందులో మొదటి శ్లోకాన్ని ఈరోజు తెలుసుకోవాలి. నిజానికి 29 శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు ప్రారంభంగా ఊరికినే అల్పారంభ క్షేమకర అని చిన్న ఆరంభం చేసేసి రేపటి నుంచి ఆ స్తోత్రాన్ని తెలుసుకుందామని అనుకున్నాం. విశేషించి ఈరోజు మన దగ్గర మహామహోపాధ్యాయ శ్రీమాన్ పెన్నా మధుసూదన శర్మ గారు, ఆచార్యులు వారు కూడా విచ్చేశారు. ఓ 2 మాటలు వారి ఆసీఫ్ ప్రసంగాన్ని కూడా ఈరోజు తీసుకుని మనం ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం అస్మద్ గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులందరికీ చాలా చాలా అభినందనలండి. ఈరోజు ఏదో భాగ్యవశాత్తు ఇక్కడ స్వామివారి దగ్గరికి రావడం అయింది. ఈ సందర్భంగా మీరందరూ సేవించుకుంటున్న ఆ శ్రీ సూక్తులను వినడం జరిగింది. ఇంతకుముందు స్వామివారు మనవి చేసినట్టుగా ఒక చక్కటి సందేశాన్ని మనకు ఈ ఆండాళ్ళ తల్లి కానివ్వండి, మిగతా ఆళ్వారు స్వాములు వీళ్ళందరూ కూడా మనకు ప్రసాదించిన ఆ గొప్ప జ్ఞానాన్ని, ఆ పరాభక్తి పరాకాష్ఠని, దాన్ని కూడా మీరందరూ సేవిస్తున్నారు. చాలా చాలా సంతోషమండి. ఇప్పుడు స్వామివారు చెప్తుంటే గుర్తొస్తుంది, అదృష్టే దర్శనోత్కంఠ, దృష్టే విశ్లేషభిరుత. అట్లా దృష్టే అదృష్టే మహద్ దుఃఖం తదప్యస్తి మహత్ సుఖం అని అంటారు. ఆ రకంగా వీళ్ళందరూ పరాభక్తికి నిదర్శనంగా గోపికలు వీళ్ళందరూ కూడా మనకి అందించిన అమృతాన్ని యథాశక్తి సేవించగలిగితే మన జీవితం కూడా కృతార్థం అవుతుంది అని ఈ సందర్భంగా స్వామివారి శ్రీ సూక్తి ద్వారా తెలిసింది. సో వారు అన్నట్టుగా ఆ రియల్ ఎస్టేట్ ఒకటే జీవితంలో పరమ పదము. అది ఆ వాస్తవి వ్యావహారికి అన్నట్టుగా వాస్తవమైన లీలని అక్కడి వరకు చేరేట్టుగా మనల్ని మనం మార్చుకోవడం, పెంచుకోవడం, మరల్చుకోవడం ఇది అవసరము అని ఈరోజు అనిపిస్తుంది. సో మీరందరికీ ఈ మార్గశీర్ష మాస ఆరంభంలో ఇంత ఉదాత్తమైన అద్భుతమైన ఈ కార్యక్రమంలో మీరందరూ ఈ దివ్య సూక్తులని సేవించుకునే భాగ్యాన్ని పొందినందుకు మీ అందరికీ అభినందనలు. మరొకసారి కలుగుతాం. నమస్కారం అండి. ధన్యోస్మి. అనుకోకుండా పెద్దల ఆశీస్సులు రావడం అంటే ఇదే. ఆండాళ్ళ తల్లి రేపటి పాసురంలో మనకి చెప్తారు, వయ్యెత్తు వాళ్ళ వీగాళ్ళు అని. ఈ భూమి మీద ఎంతో అదృష్టం ఉంటే తప్ప మీలాంటి వాళ్ళు జన్మించరు, భాగ్యవంతులు ఉంటుంది. ఏమిటి భాగ్యము అంటే, ఒకటి పెద్దల ప్రసంగాన్ని వినటం, 2 గుళ్ళో ప్రసాదం తీసుకోవడం. ఈ 2 ఊరికే దొరకవు, చక్కగా ఇవి ఉచితంగా లభించేవి 2.
పెద్దల వాక్కు రావాలన్నా మనకి దొరకదు. అందులో ఇప్పుడు మనకి మంగళాశాసనం చేసినటువంటి పెద్దలు మహామహోపాధ్యాయులు. చాలా చిన్న వయస్సు అయినా ఆ మహానుభావుడు ఎన్నో యోగ గ్రంథాలను కూడా చదివినటువంటి ఆచార్యులు స్వామి అయినా మొన్న మధ్యనే జిఆర్ పురస్కారాన్ని కూడా తీసుకున్నారు, మీరు అందరూ చూస్తుంటారు. అలాంటి పెద్దల యొక్క అలాగే విద్వన్ మణి అని ఇలా ఒకటి కాదు చాలా మణులు వారి దగ్గర ఉన్నాయి. కానీ వారికి భార్యామణి ఒక్కరే. చాలా మణులు వచ్చి వారి పాదాక్రాంతమై వారిని అలంకరించే అలాంటి మంచి పండితులు ఈరోజు ఆసిఫ్ ప్రసంగాన్ని, అంటే వారు వచ్చారు పెద్దలతో ఒక మాట మాట్లాడిద్దాము, ఎందుకంటే 9 దాకానే అనుకున్నాం గనక ఒక మాట మనం ఆసిఫ్ ప్రసంగాన్ని తీసుకున్నాం. రేపటి నుంచి మనం ప్రథమ శ్లోకం నుంచి, ఎందుకంటే 29 శ్లోకాలే మనకి ఇందులో ఉన్నాయి కనుక రోజుకు ఒక శ్లోకాన్ని మనం ఒక 2 సార్లు అనుకుంటూ కంఠస్థం చేసుకుందాం గోదాస్తుతిని. అందరికీ ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీమన్నారాయణ.